జానకిరామ్ ఫస్ట్ కటింగ్ మందే. అవును సార్, ఈ రోజే ఫస్ట్ శాంపుల్లో. అవును, ఎంత ఉందండి అప్ప మార్కెట్లో రేటా? సార్ 100-110 రూపాయలు ఉందండి సార్. ఓకే అప్ప, పర్వాలేదు, చూస్తాం. సరే, ఎంత 100 కేజీలన్నా రావచ్చా? రావచ్చు సార్. సరే రేణుకా, స్టార్ట్ చేయి బా, మొక్కని స్టార్ట్ చేయి. అండి రండి, ఈరోజు మనం ఈ మధ్య కాలంలో ఒక 2 రోజులకు ముందు ఒక వ్లాగ్ చేసినాను ఈ పూల మీద, అదేవిధంగా పూల మార్కెట్లో పూలు ఏ విధంగా అమ్ముతాము వీటికైతే. ఈ వీడియోకైతే మంచి ఆదరణ అనేది లభించిందండి. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత బాగా ఆ వీడియోని ఆదరిస్తారని నేను అనుకోలేదు. చాలా బాగా యూట్యూబ్లో రన్ అవుతుంది, మంచి వైరల్ వీడియోగా కూడా అయింది. అల్గారిథం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. సో చాలామంది అడిగినారు ఎంతకు అమ్ముతున్నారు అనేసి. లాభ నష్టాల గురించి పక్కన పెడితే మరీ మనకు ఎంత వచ్చింది ఏమనేసి సోషల్ మీడియాలో వివరించాలంటే కష్టం అవుతుంది. అలాని దాచిపెట్టడానికి ఏం కోట్లేం రాలేదు. నేను ఉండేది చెప్పేస్తానండి. 120 నుంచి 140 రూపాయల మధ్యలో కేజీ పూలు అమ్మినాము ఈ గత 20 రోజులుగా. ఇప్పటికీ ఎంత అయింది? ఒక 16 కటింగ్లు అయిందా జానకిరామ్? ఒక 16 కటింగ్స్ అయిందండి. ఈ 16 కటింగ్స్లో మనకు 120 నుంచి 140 రూపాయల మధ్యలో మనకు ప్రతిరోజు ఈ రేట్ అనేది పలికింది. సో కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం ఈ పూల సీజన్లో నష్టం లేకుండా బయటపడినాము. నేను చేసినటువంటి ఈ వ్యవసాయంలో 4 ఏళ్ల వ్యవసాయంలో మొట్టమొదటిసారి నష్టం లేకుండా కొద్దో గొప్ప లాభం చూసిండేది ఏదైనా ఉందంటే అది ఈ పూల సాగు మాత్రమే. రండి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు అంటే ఈ పూల సాగు కూడా అంతేమీ ఈజీ వ్యవహారం కాదండి. అందులోనూ చాలామంది కూడా నాకు ఈ ఆవులను చూస్తుంటే సీమ ఆవుల కన్నా దేశీ ఆవులు మంచిది, పుంగునూరు జాతికి అయితే మంచిది అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా మీరు ఇంకా మీరు బాగా ఇంటరాక్ట్ అయినారంటే మీ నుంచి నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటుంది. కాబట్టి నేను చేస్తూ ఉండేదే కరెక్ట్ అని అనుకుంటుంటాను. కానీ మీ కామెంట్స్ చూసినప్పుడు ఎందుకు మనం ఇలా చేయకూడదని కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీరు వీడియో చూసిన తర్వాత మంచైనా మెరిట్స్ అయిన డిమెరిట్స్, అదేవిధంగా ప్రోస్ కాన్స్ అన్నిటినీ కూడా మీరు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేసినారంటే అది నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆస్కారం ఉంటుంది. ఒక రకంగా ఒక రెట్రోస్పెక్టివ్గానే మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, రాబోయే రోజుల్లో వీటితో పాటు దేశీ ఆవులను కూడా తీసుకొస్తాను. ఆల్రెడీ మా వ్యవసాయ క్షేత్రంలో 2 దేశీ ఆవులు ఉంది. ఆ దేశీ ఆవులతోనే మనము ఈ పేడ, అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువులను కూడా తయారు చేస్తుంటాను. నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక 6 నెలలకు ముందు నేను మన ఛానల్లో నీమాస్త్రం ఏ విధంగా చేయడము, అగ్నాస్త్రం ఏ విధంగా చేయడము, అదేవిధంగా చూసినారు అంటే ఈ జీవామృతం ఏ విధంగా తయారు చేయడం, ఇవన్నీ కూడా నేను పెట్టినాను. మీరు చూడొచ్చు, లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నేను అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి జీవామృతం చేస్తూనే ఉంటాను. ఆ చేసినటువంటి జీవామృతాన్ని ఈ మన ఇక్కడ ఉంది చూడండి, ఈ డ్రిప్పుల సహాయంతో ఈ విధంగా పంట పొలాలకు ఇస్తూ ఉంటాను. కానీ మీరు చెప్పినట్లు ఇక మనకు ఆడదూడలు పుట్టాలంటే ఇంజెక్షన్స్ వచ్చిందని చెప్పినారు కదా, కరెక్ట్ అండి. ఈరోజే వేయించినాము. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను రండి. ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి, మన లక్ష్మికి ఆడదూడ పుట్టాలనేసి ఇంజెక్షన్ వేసి ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చినారు. కాబట్టి ఎందుకంటే మొన్నే అడ్డం తిరిగిన వెంటనే మనము ఇంజెక్షన్ వేయించినాము. ఆ భగవంతుని ఆశీస్సులతో, మీరందరి ప్రార్థనతో మా వ్యవసాయ క్షేత్రంలో ఇంకొక మినీ లక్ష్మి పుట్టాలనేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము అసలుకు
కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాము, ఒక ఆడదూడైనా పుడుతుందా అనేసి. చూద్దాం ఎప్పుడు మా మొర దేవుడు ఆలకిస్తాడనేసి. ఇంకా చూసినారంటే ఇక్కడ చూడండి, ఈ ఏరియా అంతా చాలా వరకు గలీజ్ అయిపోయింది. మామూలుగా నేను ఈ ఏరియాలోనే వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటాను, రుచికరమైన వంటలు వీడియోస్లో కూడా మీకు నేను చూపించినాను. కానీ ఈ మధ్యకాలంలో టైం ఉండకపోవడము, సమయాభావం వల్ల ఇది సరిగా మెయింటైన్ చేయలేదు. మళ్ళీ నేను ఇవన్నీ క్లీన్ చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇంకా మనము యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ చూసారంటే ఇక్కడ రబ్బా, ఇక్కడ పూలు దాదాపుగా 20 కటింగ్స్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కమింగ్ టు ఎన్ ఎండ్ అనమాట. ఈల్డింగ్ అనే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే, ఇది కదా చామంతి. ఇక్కడ చూడండి, ఈ పై భాగం అంతా బాగా ఎండిపోయింది. అంటే కటింగ్స్ 20 తర్వాత ఇలాగే ఉంటుంది. కటింగ్ చూడండి, కటింగ్ అంతా అయిన తర్వాత ఈ విధంగా నల్లగా మారిపోతూ ఉంది. మా సైడ్ దీన్ని సురుగు రోగము అంటారు. అంటే ఈ విధంగా నల్లగా అవుతుందంటే అకాల వర్షాలు, అదేవిధంగా తేమ శాతం ఎక్కువగా ఉండి ఈ భూమి కూడా సారం అనేది తక్కువగా ఉండేటప్పుడు మనకి ఈ విధంగా నల్లగా అవుతుంది. సో దీనికి ఏం చేస్తామంటే మైక్రో న్యూట్రియంట్స్, అదేవిధంగా దిగువ భాగంలో మనము డ్రిప్పుల సహాయంతో నేను ఎక్కువగానే ఇచ్చినాను అనమాట, మంచి మైక్రో న్యూట్రియంట్స్. అందువల్ల ఏమవుతుందంటే బోరాను, జింకు, బోరాన్ ఇవన్నీ కూడా ఇచ్చినాము. సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ ఆకులు రాలిపోయి మళ్ళీ మనకు కొత్తగా చిగురుస్తూ ఉంది. చూడండి, ఈ విధంగా చిగురించడం వల్ల మళ్ళీ మొగ్గలు తొడుగుతుంది. ఆ మొగ్గలు తొడిగే టైంలో మనం ఏం చేస్తామంటే లాకులు పగలగొట్టాలి. రబ్బా దగ్గర ఇక్కడ చూడండి, ఈ విధంగా మొగ్గలు వస్తూ ఉంది. ఇది మొగ్గలు. మళ్ళీ ఇక్కడ చూడండి, దీనన్నీ కట్ చేసేసినాం మేము. ఈ విధంగా కట్ చేసేసినాం. ఎందుకు అంటే ఆ లాకులు కానీ మనం పగలగొట్టినామంటే నేను ముందు వీడియోలో చెప్పినట్లు మళ్ళీ మనకు మొగ్గలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఆ మొగ్గల నుంచి మళ్ళీ మనకు పూలు అనేది బాగా పుష్పిస్తుంది, వికసిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ చూస్తానంటే ఈ పచ్చగా ఉండేవన్నీ మళ్ళీ రీగ్రోత్ అనమాట. మళ్ళీ అది ఎన్ని కటింగ్ల వరకు రావచ్చు అంటే దాదాపుగా ఇంకొక 5 కటింగ్స్ నుంచి 10 కటింగ్ల వరకు వస్తుంది. అంటే మీరు ఒక అర్ధ ఎకరాలో ఈ పూల సాగు, చామంతి సాగు చేసినారు అంటే మీకు 20 నుంచి 22 కటింగ్స్ వస్తుందండి మొదటి దశలో. రెండవ దశలో మళ్ళీ మీరు కొద్దిగా పోషణ అనేది ఇచ్చినారు అంటే ఈ దిగువ భాగంలో ఈ వేర్లకు మళ్ళీ ఈ విధంగా చిగురుస్తుంది. చిగురించి మొగ్గలు తొడిగి మళ్ళీ మనకు 5 నుంచి 10 కటింగ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం, మొదటి దశలో వచ్చినంత పూల ఉత్పత్తి రెండవ దశలో అయితే రాదు. కానీ కొద్దో గొప్ప మీరు ఆదాయం అనేది చూడొచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఈరోజు మార్కెట్లో దాదాపు 40 కేజీల నుంచి 60 కేజీల వరకు మేము అమ్మినాము. ఈరోజు ధర 120, ఒక 40 కేజీలు వెళ్ళింది. ఇంకొక 30-20 కేజీలు 110 రూపాయలకి వెళ్ళింది. సో ఆ విధంగా ఈరోజు నిన్న ఒక 2000 రూపాయలు అయింది నాకు ఖర్చు. కింద దిగువ మందు బోరాను, జింకు, అదేవిధంగా ఈ మల్టీ న్యూట్రియంట్స్ని ఇవ్వడానికి, పైన ఈ మొగ్గలు బాగా తొడగడానికి, వీటినన్నిటికీ స్ప్రేలకు మందుకు మనకు 2000 అయింది. ట్రాన్స్పోర్ట్ అన్నీ చూసినారంటే కూడా మనకు 3000 రూపాయలు ఖర్చు అయింది. కానీ ఈరోజు ఆదాయం చూసినారంటే ఈ రోజుకి మాత్రం చెప్తానండి, ఒక 4,500 వచ్చింది. అంటే దాదాపుగా మీకు 1000 నుంచి 1500 మీకు ఆదాయం ఉన్నట్లు అనమాట. అంటే ఎక్కువ లేకపోయినా నష్టం అనేది రాకుండా ఈ సంవత్సరం మాకు పూల ఉత్పత్తి అనేది సాగింది. కానీ ఇదే విధంగా ఎప్పుడు జరుగుతుందని కూడా మనం చెప్పలేము. ఒక్కొక్కసారి దీనికన్నా ఎక్కువగా కూడా ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొకసారి దీనికన్నా తక్కువ దిగుబడి, అదేవిధంగా తక్కువ ఆదాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి మనము లెక్కలేసుకొని, కూడికలు తీసివేతలు వేసుకొని నేను ఇది వేసేసినాను, నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాను, నాకు ఇంతే రావాలంటే కుదరదు. ఇప్పుడు ఈ అర్ధ ఎకరా సాగు చేయడానికి నాకు ఇప్పటి వరకు అయిండే ఖర్చు 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు అయింది. ఆ 1,00,000కు తగినట్టే నాకు ఆదాయం కూడా వచ్చి నష్టం లేకుండా బయటపడినాను. కాబట్టి నేను దీంతోనే తృప్తి చెందుతున్నాను. ఎందుకంటే నేను గత వీడియోస్లో చెప్పినట్లు ఎక్కడ కానీ నాకు లక్షల్లో కోట్లలో దీని నుంచి ఆదాయం వచ్చి నేను శ్రీమంతుడు కావాలనేది కాదు నా ఉద్దేశం. పచ్చగా ఉండాలి, పరిసరాలను మనము కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రకృతిని ప్రేమిస్తూ
ప్రకృతిలో మనం కూడా ఇమిడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాను కాబట్టి చేతి నుంచి కాకుండా ఇన్ని రోజులు చేతి నుంచినే ఖర్చు పెట్టినాను. రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చే ఆదాయము ఇక్కడే ఖర్చు పెట్టి అదేవిధంగా మనము సర్క్యులేట్ చేసుకుంటే, రొటేషన్ చేసుకుంటే సరిపోతుంది అనేది నా యొక్క ఉద్దేశము. ఇప్పుడు ఈ సీమ ఆవులు కూడా ఎందుకు పెట్టానంటే, మీకు నాటావుల నుంచి ఆదాయం తక్కువ, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జానకిరామ్కు నెల జీతం ఇవ్వాలి, ఎందుకంటే తనకు కుటుంబం ఉంది. తను కూడా 10 కిలోమీటర్ల నుంచి రోజు ట్రావెల్ చేస్తాడు. పిల్లలు చదువులు అన్నీ ఉన్నాయి. సో అతన్ని మనకు పని చేస్తున్నాడు కదా, తనను మనము చూసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం మెయింటెనెన్స్కే మీకు చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే బిల్డింగు ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది. ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు హౌస్ కీపింగ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు చూడండి, అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3-4 ఎకరాలు మీరు క్లీన్గా పెట్టుకోవాలంటే ఖర్చు కూడా తడిసి మోతవుతుంది. కాబట్టి ఏదో అట్లీస్ట్ ఒక 50% ఇక్కడ నుంచి మనకు రెవెన్యూ జనరేట్ అయింది అంటే ఇంకా 50% నేను వేసుకుంటూ మేనేజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనేసి. ఆ 50% కూడా కొంతమంది ఎందుకు ఇది నష్టం కదా అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చెప్పినట్లు నేను అదే సిటీలో ఉండి ప్రతి వీకెండ్ నేను బయట తిరిగినానంటే ఒక వీకెండ్కి మనకు సరాసరి ఒక 3 నుంచి 5 వేలు అవుతుంది. 4 వీకెండ్లకు ఎంత అవుతుంది? అక్కడే 20,000 అయిపోతుంది. ఆ 20,000 నేను ఇన్వెస్ట్ చేసినాను అంటే నా భూమి బాగుంటుంది, నా ఆరోగ్యం బాగుంటుంది, నా పిల్లలకు మంచి గాలిని, మంచి ఫ్రెష్ ఎయిర్ను ఇచ్చినట్లు అవుతుంది. మంచి ఫ్రెష్గా పిండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పాలు కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు. మన ఆరోగ్యం బాగుంటుంది, చుట్టుపక్కల వాళ్ళకు మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము, మనకు ఒక సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది కదా. ఈ కొన్ని విషయాలను నేను ఆధారంగా చేసుకుని ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం నేను చూపిస్తున్నానంటే ఇవన్నీ చూడండి, ఈ పూలు దాదాపుగా అయిపోతూ ఉంది. ఇంక ఇది అయిన తర్వాత ఇది మొత్తం దున్నిచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనము చామంతి నాటుతాము. ఈ చామంతిలో రకరకాలు ఉన్నాయి. ఈసారి చాక్లెట్ వేసినాము, సెంటెల్లో వేస్తామా, పూర్ణిమ వేస్తామా, ఇంకేం బాగుంది, పూర్ణిమ, సెంటెల్లో, వైట్ ఐశ్వర్య ఉంది, రకరకాలు ఉన్నాయిలేండి. ఇవన్నీ కూడా నేను కూడా బాగా ఇప్పుడు నేర్చుకునేసినాను. ముందైతే తడబడేవాడిని, ఇప్పుడు దీనిలోని జాతి రకాలేంటి వెతుకొచ్చినాను అంటే ఇక్కడే మాకు తమిళనాడు ధర్మపురి పక్కన రాయకోటై అనేసి వస్తుంది. రాయకోటై అనేది ఇలాంటి ఆరకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం అండి. అక్కడ నుంచి తీసుకొచ్చినాము. లేదు అంటే మామూలుగా మేము కర్ణాటక కూడా వెళ్తాము. కర్ణాటక అంటే కోలార్ పక్కన ఈ ఏరియాల్లో కూడా మనకు బాగా దొరుకుతుంది. బట్ మేము వేసిన ఈ విత్తనం అయితే ఈ నార అయితే చాలా బాగా వచ్చింది, మంచి దిగుబడి కూడా వచ్చింది. కానీ మేమేం తప్పు చేసినాం, ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను చూడండి. వ్యవసాయంలో ఈ పంట సక్సెస్ అయింది కాబట్టి నేను సక్సెస్ స్టోరీ మాత్రమే చెప్పదలుచుకోలేదు. ఎట్లరా సక్సెస్ స్టోరీ మాత్రమే నేను చెప్పదలుచుకోలేదు, దీనిలోని లోటుపాటులు కూడా చెప్తాను. మేము ఏమేమి తప్పులు చేస్తాం అనేది కూడా చెప్తాము. దానికి కరెక్ట్గా చెప్పు, ఏమేమి తప్పులు చేస్తాం మనము. చూడండి, దుక్కి బాగా కాలేదు. నాకు జానకిరామ్కు 2 రోజులు గొడవ దీని మీదే నడిచింది. ఎందుకు అంటే వర్షం పడలేదు. ఇప్పుడు విపరీతంగా ఉందండి వర్షాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3:30 కావస్తుంది మధ్యాహ్నము. ఉష్ణోగ్రత టెంపరేచర్ చూస్తున్నారంటే మా ప్రాంతంలో కేవలం 22 డిగ్రీలు ఉంది. అంటే కనీసం 25 కూడా లేదు. చలి అట్లే గజగజని వణికిచ్చే చలిగా ఉంది. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఫస్ట్ వీక్ వరకు మాకు ఇదే విధంగా ఉంటుంది. వర్షాలు ఇప్పుడు ఎక్కువ బాగుపడి చెరువులన్నీ నిండినాయి. కానీ జూన్, జూలై మాసంలో మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు మాకు వర్షాలు లేవు. సో ఆ వర్షాలు లేనప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆత్రపడి ఒకసారి దున్నిపించినాను, కానీ దుక్కైతే బాగా కాలేదు. కానీ నాకు అనుభవం లేదు కాబట్టి నాకు రోటావేటర్లో వేసి చదునుగా ఉండేటప్పటికి నేనేమనుకున్నాను, బాగుంది, మనం ఇంకా నాటుకోవచ్చున్నాం. ఎప్పుడైతే ఈ దిండ్లు అంటారు చూడండి, ఇక్కడ ఈ మల్చింగ్ పేపర్ వేసినాం కదా, ఈ దిండ్లుకు ట్రాక్టర్ వచ్చి బెడ్డింగ్ వేస్తుంది. ఆ బెడ్డింగ్ వేసినప్పుడు దీని బండారం బయటపడింది. అంటే లోపల దుక్కి కాలేదు, బయటకు మాత్రం పౌడర్గా భూమి బాగా చదునైపోయింది. ఎప్పుడైతే బెడ్డింగ్ వేసేటప్పుడు ఆ బెడ్ అనేది సరిగా కుదరలేదు. లోపల రాళ్ళు, ఇంతకుముందు ఇక్కడ ముసకజొన్న వేసినాము ఆవుల కోసము, ఆ యొక్క వేర్లు అవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. సో అందువల్ల ఏమైందంటే సారం అనేది కూడా భూమిలో తక్కువగా ఉంది.
ఈ భూమిలో సారం ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే pH లెవెల్స్ బాగుండాలి, మంచి మినరల్స్ ఉండాలి. అదేవిధంగా ఈ దేశీ ఆవు పేడ వేయాలి. ఇక్కడ చూపించు, ఈ పేడ చూపించు. ఈ పేడ వేసినామంటే ఈ సీమావుల పేడ వేస్ట్. మనిషి పేడ ఎంత వ్యర్థమో ఇది కూడా అంతే వ్యర్థం అనమాట. ఊరికే మనం మన తృప్తి కోసం వేసుకోవాలి. ఇటువైపు చూపించు, మన తృప్తి కోసం వేసుకోవాలి. కోడి ఎరువు, మేక ఎరువు, అదేవిధంగా మీరు ఈ వర్మీ కంపోస్ట్ అంటారు చూడండి, ఇవన్నీ కూడా మీరు వేసినారంటే భూమికి మంచి సాంద్రత అనేది లభిస్తుంది. అవన్నీ చేయాలంటే ఇంకా నాకు అనుభవం అనేది రావాలి. వర్మీ కంపోస్ట్ కూడా నేను చాలాసార్లు మీకు చూపించినాను, ఏ విధంగా తయారు చేయడం, ఇక్కడే తయారు చేసి కూడా చూపించినాను. అది చిన్న మొత్తంలో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ మాత్రము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటానండి నేను. అంటే మా వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలు, ఇంటి కోసం నేను పండించే కూరగాయలు పండేటటువంటి ప్రదేశము. ఇక్కడ మాత్రమే నేను వర్మీ కంపోస్టు, ఈ ద్రావణాలు, ఇక్కడ మనము వేప గింజలతో తయారు చేసినటువంటి కషాయాలు, ఇవన్నీ కూడా నేను దీనికోసమే నేను ఉపయోగిస్తాను. అంటే ఇంత పెద్ద మొత్తంలో 3-4 ఎకరాలకు చేయాలంటే కష్టం అవుతుంది. అది రాను అనుభవంతో వస్తుంది. సో కాబట్టి ఇన్ని తప్పులు చేసినాం కాబట్టి ఏమైంది, సారం అనేది లేకపోవడం వల్ల మనకు 20 కటింగ్లు వచ్చింది. అదే కానీ సారం బాగుండి భూమిలో మంచి pH లెవెల్స్ ఉండి ఈ అకాల వర్షాలు కానీ లేకపోయిందంటే మార్కెట్లో ఇంకా మనకు ఇక్కడ దిగుబడి బాగుండేది. దిగుబడి నుంచి మార్కెట్లో కూడా మంచి రేటుకే వెళ్ళిండేది. ఎందుకంటే నేను ఆ సీజన్ అంతా తప్పిపోయినానని చెప్పినాను కదా. ఏ సీజన్లో నేను గత వీడియోలో చెప్పినాను, ఆడి మాసము, శ్రావణ మాసము, దసరా, దీపావళి, ఈ 4 సీజన్లు బెస్ట్ సీజన్స్ అనమాట పూల వ్యాపారానికి. ఈ 4 సీజన్లు మిస్ అయినా కానీ నేను ఈరోజు మార్కెట్లో పూలు అమ్మితే నేను నష్టం లేకుండా బయటపడినానంటే కారణం ఏమంటే, చూసుకోవాలండి. ఒక పంట వేస్తే అందరూ గుడ్డిగా అదే పంట వేస్తే ఏమవుతుందంటే లాస్ట్కు అందరూ నష్టపోతారు. ఇప్పుడు టమోటా రైతుల పరిస్థితి మా కుప్పం నియోజకవర్గంలో అదే విధంగా ఉందన్నమాట. ఒకరు చామంతి వేస్తే అందరూ వేస్తారు. నేనేం చేసినాను అంటే అందరూ అయిపోయిన తర్వాత కరెక్ట్గా జూలై ఎండింగ్లో నేను వేసిన తర్వాత మామూలుగా ఈ పూలు ఎప్పుడు సీజన్ ఎండ్ అవుతుందంటే దీపావళికి ఎండ్ అయిపోతుంది. సో అందరిది దీపావళికి అయిపోయింది. మార్కెట్లో ఈ రకం చాక్లెట్ అయితే ఎవరు పండించలేదు. నేను కుప్పంలో ప్రతిరోజు మార్కెట్లో మీకు చూపించినాను చూడండి వీడియోస్లో, నాది ఒక్కటే వెళ్ళేదనమాట. మంది ఒకటే కదబ్బా, ఒకటే. సో అప్పుడు ఏమైంది, సీజన్ లేకపోయినా అన్సీజన్లో వెళ్ళినా రేట్ లేకపోయినా మన ప్రోడక్ట్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ మినిమం వయబుల్ ప్రోడక్ట్గా ఏమైంది, మంది సేల్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ప్రత్యామ్నాయ పంటల కోసం మనం ఆలోచించాలి. రెండవది, ప్రతి ఒక్కరూ నీ చుట్టుపక్కల రైతులు 5 మంది వేసిన పంటనే నువ్వు వేసినావంటే తను నష్టపోతాడు, మీరు నష్టపోతారు. కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. ఆల్టర్నేటివ్ క్రాప్స్ అంటాం. అయిందా? ఇప్పుడు ఇక్కడ చూసినారు అంటే చూడండి, ఇదంతా కూడా మన కూరగాయలు పండించేదే. ఇక్కడ క్యారెట్ పండిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసినారు అంటే సొరకాయలు, ఇవన్నీ కూడా సొరకాయలు. ఇది కూడా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది, అందుకే అన్నీ ఎండిపోయింది చూడండి. బట్ బాగా గుత్తులుగా కాసింది. కాకరకాయలు, ఇక్కడ చూసినారంటే బీరకాయలు, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాస్తుంది బీరకాయ. చూడండి ఎన్ని కాస్తాను చూడండి బీరకాయ. అదేవిధంగా ఇటువైపు చూసినారంటే దోసకాయలు, కీర అంటాం కదా అవి. మళ్ళీ ఇక్కడ చూసినారు అంటే బూజుగుంబడికాయలు. ఇక్కడ చూడండి సొరకాయ, ఇక్కడ చూడండి సొరకాయ. విధంగా మన వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ప్లేస్లో సొరకాయ, బీరకాయ, దోసకాయ, బూజుగుమ్మడికాయలు, అదేవిధంగా వంకాయలు వేసినాము, క్యారెట్, పుదీనా, ఇవన్నీ కూడా పండుతూ ఉంటాయి. ఏదో కూరగాయ ఒక 5 రకాలు వేసింటాను. అట్లీస్ట్ ఇక్కడ పండించి సాధ్యమైనంత వరకు మందులు కొట్టని కూరగాయలు అట్లీస్ట్ 70% కడుపుకు పోతే ఏదో కొద్దిగా ఆరోగ్యానికి బాగుంటుందనే ఉద్దేశమే. అందువల్లే నేను కూరగాయల ఉత్పత్తి కమర్షియల్గా కూడా నేను నిలిపేస్తున్నాను. ఎందుకంటే పూలకు కొట్టే మందులు వేరు, కూరగాయలకు కొట్టే మందులు వేరు.
కూరగాయలు కొట్టే మందులు డైరెక్ట్గా మన కడుపుకి వెళ్తుంది ఒకటి. రెండోది, ఈ లార్జ్ స్కేల్లో మీరు పండించేటప్పుడు, కమర్షియల్గా పండించేటప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్లస్ మందులు కూడా ఎక్కువ కొట్టాలి. ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ వల్ల ఆ వచ్చేటటువంటి రోగాలు ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు ఎంత మందు కొడితే అంత ఎక్కువ రోగాలు కూడా, కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు మన బాడీలో కూడా అంతే, ఇమ్యూనిటీని మనం ఏ విధంగా చంపుకుంటున్నాము, యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేసి ఏమవుతుందంటే మనకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ లేకుండా మనలో ఉండేటటువంటి మెటబాలిజము నేచురల్గా హీల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అందువల్లే నేను సాధ్యమైనంత వరకు మందులు తగ్గించాలనే ప్రయత్నంలోనే తక్కువ మొత్తంలోనే కూరగాయలు పండిస్తున్నాను. ఇప్పుడు ఈ 40 నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో మనం పూల పంట వేసినాం కదా, ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఏ విధంగా చేయబోతున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ 3 మడికయ్యలు దున్నిచ్చినాను. ఇప్పుడు రేపో మన్నాడో ఎరువులు కూడా వస్తుంది. ఎరువులు వేసిన తర్వాత డిసెంబర్ 15 లేకపోతే 20 లోపల మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో కొత్త నార తీసుకొచ్చి ఈ చాక్లెట్ టైపు, లేకపోతే ఇంకేదైనా పూర్ణిమ, సెంటెల్లో ఏదో ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ అటువైపు కూడా మనం నాటుతాం. చూపిస్తాను రండి. ఈ 3 మినిమం మనకు ఈ ఆవుల నుంచి ఆదాయం జనరేట్ కావాలి కాబట్టి ఉన్నాయి. త్వరలో నేను నాటావులు, దేశీ ఆవులు, మన మిత్రులు చెప్పినట్లు కామెంట్ సెక్షన్లో పెట్టినట్లు ఖచ్చితంగా పుంగునూరు బ్రీడ్ కూడా నేను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇంక ఇక్కడ చూస్తారంటే ఇవన్నీ ఇంటికి కావాల్సినటువంటి వంకాయలు, ఇంకా పూయలేదు, పూలు రాలేదు. 20 అడుగులకు నేనేం చేస్తానంటే కొబ్బరి మొక్కలు నాటినాను. ఇప్పుడిప్పుడే ఒక స్టేజ్కి వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తారంటే చూడండి, ఈ చుట్టూరు బౌండరీ చుట్టూరు ఏం చేస్తున్నానంటే దాదాపుగా ఒక 40 మునగ చెట్లు నాటినాను. గనికరామ్ ఇది కొట్టల్లప్ప. ఒక రకమైనటువంటి అపోహ ఉంది. చాలా వరకు ఈ ఎదిగే క్రమంలో కొబ్బరి చెట్లు ఆ కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు నల్లగా తిరిగిన వెంటనే ఏం చేస్తాం, మనం కట్ చేసి తీసి పడేస్తాము. అందువల్ల ఏమవుతుందంటే కొబ్బరి చెట్ల యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. కానీ ఇక్కడ చూసినారు అంటే ఈ మునగ చెట్లను మీరు ఒక 5 నుంచి 6 అడుగులు ఎదిగిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కట్ చేయకపోయినారు అంటే ఈ మునగ చెట్టు అమాంత ఏవుగా పెరుగుతుందే కానీ మీకు ఫలాలు అనేది ఇవ్వదు. ఇక్కడికి వేయాలి ఏటు, నేనే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, ఈ బౌండరీస్లో నేను అరటి చెట్లు నాటినాను. అది ఇంటి కోసం మాత్రమే. దీంతో ఎన్ని రకాలు వాడినాను అంటే మా సైడు కర్పూరం అంటారు, అదేవిధంగా రస్తాలి అంటారు, ఏలక్కి అంటారు. ఈ 3 రకాలు. రకానికి ఒకటి పక్కపక్కనే, ఒకటి ఆవుల కోసము, ఇంకోటి మేము తినడానికి, ఇంకొకటి ఏదైనా పండగలు అవి జరిగితే మనకు పూజ కోసం వాడుకోవడానికి బాగా వస్తూ ఉంటుంది. ఇది కూడా అంటే అప్పుడప్పుడు మనకు పొటాషు, అదేవిధంగా కొంచెము మైక్రోన్యూట్రియన్స్ అన్నీ అప్పుడప్పుడు పాదులు తీసి మనం మందు ఇస్తూ ఉంటేనే అది ఎదుగుతుంది. లేకపోతే అలా వదిలేసినామంటే ఉండిపోతుంది. కానీ ఇక్కడ బెడద ఏమంటే కోతులు బెడద ఎక్కువ కాబట్టి నేను అరటి పంట జోలికి వెళ్ళలేదు. అరటి పంట కూడా ఏ విధంగా అంటే వస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది, లేదు అంటే పూర్తిగా వాషౌట్ అయిపోతుంది. కాబట్టి రైతు మిత్రులరా, ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే ఇంకెవరినైనా ఇన్స్పైర్ అయ్యో మీరు ఈ వ్యవసాయ రంగంలోకి దిగుతుంటే దయచేసి మీరు నేను వీడియోస్లో చూపించినంత పూల బాట అయితే కాదు. కత్తికి ఇటువైపు పదును లేనటువంటి ఇటువైపు చూసి కత్తి ఇంతే కదా అనుకుంటే ప్రమాదము. ఇటువైపు ఇలా అన్నామంటే కోసుకొని రక్తం వస్తుంది. వ్యవసాయం కూడా అంతే, నేనేం భయపెట్టించడం లేదు, అంతే కదా జానకిరామ్. సో దీంతో లోటుపాట్లు చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియోలో చూపించిందే నిజము నిజాలే నేను చూపిస్తున్నాను, కానీ ఇవే ఆహ్లాదంగా ఉంది, ఆ వాతావరణం అంతా బాగుందంటే దీన్ని మెయింటైన్ చేయడానికి వెనక ఉండేటటువంటి శ్రమ, మేము పడుతున్నటువంటి ప్రతిరోజు కష్టము ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు అన్నీ త్యాగాలు చేసి అన్నీ త్యజించి ఇదే మనకు జీవితం రాబోయే రోజుల్లో అనుకునే వాడిని మాత్రమే ఈ భూతల్లి, ఈ భూమాత దగ్గరకు తీసుకుంటుందే కానీ వచ్చిన వెంటనే లక్షల్లో ఆదాయం చూడాలని మనీ మైండ్ ఉండే వ్యక్తులకు ఈ భూమాత
ప్లేస్ అనేది ఇవ్వదు, తన దగ్గరకు కూడా తీసుకోదన్నమాట. కాబట్టి ఇది బాగా ఆలోచించుకోండి. ఇంక ఇక్కడ చూసినారు అంటే ఇది ఇంకా ఆ ప్లేసు ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బాగా క్లీన్గా దున్నిచ్చినాను, మళ్ళీ రోటావేటర్తో వేపించి ఇదే పంట మనము పండించబోతున్నాం అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రంలో మనం చేస్తుండేటటువంటి పనులు. ఇంకా రాబ్బా ముందుకెళ్దాం. ఈ ప్యాడ్ అయితే వేస్ట్ అండి, ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఈ ఇప్పుడు ఇది నీకు చెప్తుంది కదా, సపరేట్ చేయలేదా? ఏదే కలపొద్దు చూడండి. ఇవన్నీ ఇక్కడ చూపించేది ఇది మన నాటావు పేడ, అటువైపు ఉండేదంతా సీమావు పేడ. బట్ సాధ్యమైనంత వరకు మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టప్ప, కలపొద్దు, కష్టం. ఇంత పేడ ఉంది, ఈ పేడ మనము ఎరువుగా వేసినా కూడా మనకు ఎందుకు పనికిరాదు. ఏం చంగపా? సో ఇక్కడ చూడండి, ఇంకో రైతు వస్తున్నాడు చెంగప్ప అయినా, మన పక్క రైతు. మా ఇంట్లో ఎన్నేళ్ళు పనిచేసినావప్ప? మా ఇంట్లో 15 ఏళ్ళు పనిచేసినాడు. నేను మా చెంగప్ప పక్కనే పండుకునేవాడిని చిన్నప్పుడు, ఒకే కంచంలో ఇద్దరు తినేవాళ్ళము. చెంగప్ప మాకంతా ఇప్పుడు చిన్నప్పుడు మేము వసనాట్లో ఉన్నప్పుడు మాకు ఈ అటకలు అంటారు, గూళ్ళు అంటారు మా సైడు, మన తెలుగులో ఏమంటారో తెలీదు. చిన్న చిన్న గూళ్ళు అటకలు ఉండేది, అటకల్లో బట్టలు పెట్టుకునే వాళ్ళము. సో ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే చోట పండుకునే వాళ్ళము. సో అంత అటువంటి అనుబంధం మాది, అలాంటి రిలేషన్షిప్ మా చెంగప్ప. ఇంకా ఇక్కడ ఏ పూల చెట్లైనా లేకపోతే ఏదైనా విత్తనం వేయాలంటే మంచి హస్తవాసి, చెయ్యి బాగుంటుంది కాబట్టి ఈయన ద్వారానే వేపిస్తుంటాను, నాకు అదొక సెంటిమెంటు. సో మా చెంగప్ప ఒక విత్తనం వేసినాడంటే అది చనిపోయినట్లు ఎక్కడ చరిత్రలో లేదు. ఈ ఏరియాలోనే పేరు మోసిండే అందవేసిండే చెయ్యి ఇది. రా చూడండి, ఇక్కడంతా పప్పాయ బాగా వచ్చింది. పెట్టిన పెట్టుబడి అయితే నాకు వచ్చింది ఈ పప్పాయలో. ఒకప్పుడు 18, 17, 20 రూపాయలు కూడా నేను కేజీ అమ్మినాను. నా వీడియోస్లో కూడా నేను మీకు చూపించినాను చాలా వరకు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఢిల్లీలో కటింగ్ ఎక్కువైపోయింది. ఢిల్లీ కటింగ్ స్టాప్ అయితే ఇక్కడ పుంజుకుంటుంది, కానీ ఆ ఢిల్లీ కటింగ్ అనేది స్టాప్ కావడం లేదు. కాబట్టి ఇక్కడ అడిగే నాదుడు లేదు. 10 రూపాయలకు కూడా కేజీ పోవడం, 5 రూపాయలకు పోవడం లేదు. కాబట్టి ఎవరు వస్తే వాళ్ళకి ఫ్రీగా కోసుకుని వెళ్ళమని చెప్తుంటాను నేను. ఎందుకంటే అది అట్లే కుళ్ళిపోవడం కన్నా నలుగురు తింటే మంచిది కదా అనేసి. మళ్ళీ ఇంకోటి కూడా, ఇక్కడ నేను ఎంత మార్కెట్కి వేసినా కానీ మా వానర సైన్యం ఉంది కదా, మా కోతులు, ఆ కోతులు తినిన తర్వాతే నేను ఇవన్నీ పంపించేది. ఏంపా? సో ఎప్పుడు మేము పటాసులు పెట్టడము, తరమడము, రాళ్ళు వేసి తరమడం ఏముండదు. చిలుకలు, కోతులు, ఉడతలు చాలా వరకు అన్నీ మా వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాయి. ఎందుకంటే మనతో పాటు అవి కూడా జీవులే కాబట్టి అవి తిని మిగిలిందే మనం వేస్తుంటాము. సో ఆ విధంగా కాబట్టి ఇది మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయింది. ఇంకా కింద కొంచెము కానగపిండి, అదేవిధంగా వేపపిండి ఇవన్నీ వేసి పాదులు తీస్తే కొంచెం బాగా వస్తుంది. కానీ రేట్ లేదు, అనవసరమైన ఖర్చు అనేసి ఎంత వస్తే అంత రాని వదిలేసినాను. ఇంక ఇక్కడ చూసినారు అంటే ఇవన్నీ కూడా ఈయన మా చెంగప్ప గారు నాటిండేదే. ఈ సంవత్సరం రోజులుగా దీనికి ఎటువంటి పోషణ లేదు. ఈ పుదీనాకు చూస్తున్నారంటే చూడండి, గుమగుమలాడుతూ ఉంటుంది, ఎంత ఫ్రెష్. ప్రతిరోజు టీలో వేసుకుంటాను. ప్రతిరోజు నేను ఇక్కడ రసం చేసినాను అంటే పుదీనా వేయకుండా నేను రసం చేయను. సో ఈ ఏరియాలోనే నేను చేసే రసం చాలా ఫేమస్ అని అందరూ అంటారు. ఏంపా? సో కాబట్టి చాలా బాగుంది. ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఇప్పటికి లేదు, ఓన్లీ పూల మీదే మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకటి మనకు అచ్చొచ్చింది, ఈ ఒక సాగులో మనం విజయవంతమైనాము, మెలకువలు బాగా నేర్చుకున్నాము. మార్కెట్ కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎప్పుడు ఏ సీజన్స్ టార్గెట్ చేసుకోవాలి, ఎప్పుడు నార వేయాలి, లైట్స్ ఎప్పుడు మనము ప్రొజెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు మంచి అనుభవం వచ్చింది. కాబట్టి అనుభవం వచ్చిండేటటువంటి వ్యవసాయాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు మళ్ళీ దీన్ని ఆపేసి మళ్ళీ ఇంకో కొత్త పంటకు వెళ్ళినాము అంటే మళ్ళీ ఆ కొత్త పంటలో ఓనమాలు నేర్చుకోవాలి,
పడిలేయాలి, నష్టాలు మనం చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వచ్చిండే విద్యనే ముందుకు తీసుకెళ్తామనేటటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను. రాబోయే వీడియోస్లో కూడా నేను ఈ పూల సాగు గురించే నేను కవర్ చేసుకుని వెళ్తానండి. సో అందరూ అడిగినట్లు ఇప్పుడైతే మార్కెట్లో 120 నుంచి 140 రూపాయలు కుప్పం మార్కెట్లో వెళ్తూ ఉంది. ఇదండి, ఇక్కడితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. దీనికి ప్రీవియస్ వీడియో, ఈ కనెక్షన్ వీడియో ఉంది కూడా చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పటికి 5,000 వ్యూస్ దాటింది. 270 వాచ్ అవర్స్ ఇప్పటి వరకు వచ్చింది. 60 సబ్స్క్రైబర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ మనకు యాడ్ అయినారు. పేరున ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వీడియోస్ ఈ విధంగా మీరు ఆదరిస్తున్నందుకు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కానీ నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నా వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంతే అండి. రైతే రాజు, సముద్రాల వ్యవసాయ క్షేత్రం నుంచి మీ సందీప్, సైన్ ఆఫ్.